సో ఇక్కడ ఒకసారి ఇక్కడ చూస్తే ఈ ఈ సభలో అందశ్రీ గారు ఏం మాట్లాడారు ఏంది ఒకసారి విందామండి. ఈ కవులు కళాకారులు ఎంతసేపు ఉన్న ప్రజల వైపు వాళ్ళ గొంతు ఉండాలి, ప్రజా హక్కుల కోసం పోరాడాలి. సరే ఒకసారి విందాం, విన్న తర్వాత మాట్లాడదాం. మనం ఏం మాట్లాడింది నేను ఒకసారి వినండి. అన్నిటికంటే అందశ్రీ చెప్పాను లేదు నాకు తెలియదు. వర్షాలు ఎంత బీపత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా. నిజమే, భారీ వర్షాలు పడుతుంది. నిన్న స్లాబ్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేపం స్లాబ్ ఆగేటట్టున్నది సార్. నేను మీ దర్శనంలో నేనేమడగలేదు, ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా చేయగలరా సార్ అంటే ఒక్క సుక్క కూడా వర్షం పడలే. చూస్తురా ఏమంటా ఉన్నాడు. ఇంత కవులు కళాకారులు ఇంత దిగజారిపోతే మాత్రం కరెక్ట్ కాదండి, సమాజానికే మంచిది కాదు. అందశ్రీ గారు మీరంటే చాలా గౌరవం, తెలంగాణలో చాలా గౌరవం ఉంది, కానీ మీరు ఇట్లా మాట్లాడతారని చెప్పి ఎవరు ఊహించలేదు. జోకాలండి, ఇంత జోకుడా అండి అన్న. ఏమంటా ఉన్నాడు, వర్షాలు పడతా ఉన్నాయి, బీభత్సం సృష్టిస్తుంది, నేను మీ దర్శనార్థం అనేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ రేవంత్ రెడ్డి ఏమో దేవుడు అయిపోయాడు, తెలంగాణకు రాజు అయిపోయాడు, ఈయన అందులో కవి అయిపోయాడు. ఉంటారు కదా ఇక వెనక ఇంతకుముందు రాజుల కాలంలో ఉన్నప్పుడు కింగ్ ఉండేది, ఇక్కడ పక్కన కవులు కళాకారులు ఉండేది. ఏం చేస్తూ ఉంటారు అంటే రాజు అడుగుతాడు, ఎట్లుందా మా రాజ్యపాలన ఎట్లుంది, రాష్ట్రంలో ప్రజలు ఎట్లా ఉన్నారు అని చెప్పి అడుగుతారు. ఇక వీళ్ళు రాజు మెప్పు పొందాలిగా, ఓ రాజా ఎక్కడిది, దొంగతనాలు లేవు, దోపిడీలు లేవు, పంటలు పండుతూ ఉన్నాయి, పాడి పంటలు, పశు సంపద చాలా బాగుంది, ప్రజలు సుఖ సంతోషాలతో మీ పాలనలో వెలిగిపోతా ఉన్నారు అని చెప్పి వీళ్ళు జోక్తా ఉంటారు ఇక కవులు. వాస్తవం తెలియదు రాజుకు, ఎందుకంటే రాజభోగాలు అందుకుంటా ఎంతసేపు నా రాజభవన్లో ఉంటాడు, ఇక ప్రజలకు ఓడి నాకు తెలియదు. ఇక గట్లనే ఉంది ఆ జోకులు కూడా. ఏమంటున్నాడు అంటే అందశ్రీ ఏమంటుండు, నీ దర్శనార్థం నేను వచ్చిన రేవంత్ రెడ్డి గారు నాకు ఏం అడగను, నేను మీ స్లాబ్ వేసుకోవాలి, బాగా వర్షాలు పడుతున్నాయి, ఒక్కరోజు జర సుక్క నీరు పడకుండా, వర్షం పడకుండా ఒక్కరోజు ఆపండి అని అడిగిండట. కానీ తెల్లారి సుక్క నీరు పడలే, వర్షం పడలేదట. ఇదేనండి జోకే, గిట్లనా? మరి గివాడికి బాధలు. రేవంత్ రెడ్డి జర ప్రజలకు హామీలు ఇచ్చినావు కదా, 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చినావు కదా, జరగ హామీలు తీర్చని చెప్పి అడగొచ్చు కదా. మహిళలకు తులం బంగారం ఇస్తున్నావు, వాళ్ళకి తులం బంగారం ఇవ్వలేదు అని చెప్పి కదా అడగొచ్చు కదా. మహాలక్ష్మి కింద 2500 ఇస్తున్నావు, అదే అడగొచ్చు కదా. ఇవెందుకు నీకు గుర్తురావు? ప్రజలకు ఇచ్చిన హామీలు గురించి నీకు ఎందుకు గుర్తుకు రావడం లేదు? మీరు కవులు, మీరు అడగాల్సింది ఏంది? ధిక్కార స్వరం ఉండాలా ప్రభుత్వం మీద, మీరు ప్రజలకు ఇచ్చిన హామీల మీద మీరు మాట్లాడాలా, అది అక్కడ మీ క్వశ్చన్ ఉండాలి. ఇంకొక విషయం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉద్యమకారుడికి లేరా, కవులు లేరా? వాళ్ళని ఎందుకు విస్మరిస్తారు? గోరెడు వెంకన్న ఉన్నాడు, ఏపూరి సోమాన ఉన్నాడు, సుద్దాల అశోక్ తేజ ఉన్నాడు, వందే మాతరం శ్రీనివాస్ ఉన్నాడు. వీళ్ళందరూ మీ కన్నా కవుల్లా కనిపిస్తలేరా? వాళ్ళని ఎందుకు మీరు గౌరవిస్తలేరు? ఇక్కడ తెలంగాణకు ఒక క్వశ్చన్ అడుగుతా ఉంది మిమ్మల్ని. ఇప్పటికైనా సరే చాలా మంది కవులైనా కళాకారులైనా మీరు ప్రజల వైపు ఉండాలి, మీ పాట ప్రజల వైపు ఉండాలి, మీ మాట ప్రజల వైపు ఉండాలి. ఇంత జోకుడు పనికిరాదు. రాష్ట్రగీతం రచించరు, ఓకే, మీకు కోటి నజరాన్ని ఇచ్చిరేమో కానీ సరే, అది మీకు మీ స్థాయి పెంచడానికి, మీకు మీ విలువ పెంచడానికి ఇచ్చిరుంచు, కానీ మీరు ఇట్లా జోకడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ మాటలు కరెక్ట్ కాదు. తెలంగాణ సమాజం నవ్వుకుంటా ఉంది మీరు మాట్లాడుతుంటే.